హలో అందరికీ నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నాన్ వెజ్లో హెల్తీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్లా కాకుండా, చికెన్ ఫ్రైలా కాకుండా, అలానే చికెన్ రోస్ట్లా కాకుండా ఇంకా కొంచెం హెల్తీగా నేను గ్రీన్ చికెన్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీ పిల్లలకి చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంది ఈ రెసిపీ అయితే. ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసము గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర, అలానే కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని ఆనియన్స్ ముక్కలు, అలానే గ్రీన్ మిర్చి. ఈ గ్రీన్ మిర్చి కోసము నేను కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఆ కారం ప్లేస్లో మీ కారం ఎంత తింటారో అదే విధంగా అంత మిర్చిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ వెళ్ళి పట్టుకోనండి. ఈ పేస్ట్ కొంచెం స్మూత్గా రావడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసిన క్లిప్ కొంచెం మిస్ అయిందండి, సో అందుకని అది దీనిలో రాలేదు. మీరైతే వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ వెళ్ళి పట్టుకోండి. పేస్ట్ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి 4 టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. మీ చికెన్ తగ్గట్టు మీరు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం చికెన్ తీసుకున్నా కాబట్టి ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాను. దీనిలోకి చెక్క, లవంగ, ఇలాచి, అలానే జాపత్రి, కొన్ని బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ వీలుగా ఉంటే అవి వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. అలానే దీనిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని దానిలో ఉన్న పచ్చివాసన పోయే వరకు నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఈ పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత దీనిలోకి కొన్ని కరివేపాకులు కూడా వేసుకున్నాను. మీకు టేస్ట్ నచ్చినట్లయితే వేసుకుని, లేకపోతే స్కిప్ చేసుకోండి. నాకైతే మంచిగా అనిపించింది ఆ టేస్ట్, అది వేసుకున్నాను. ఆ తర్వాత దీనిలోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని చికెన్ ముక్కలను కూడా వేసుకోవాలండి. చికెన్ ముక్కలు నీసిపోవాలంటే దానిలో కొంచెం పెరుగు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కనుక వేసి మనం మంచిగా కడిగినట్లయితే దానిలో ఉన్న నీసు వాసన మొత్తం పోతుందండి. ఆ పోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్లోకి వేసుకుని ఒక 10 నిమిషాలు అయినా ఫ్రై చేసుకోనండి. ఆ 10 నిమిషాలు అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ మొత్తాన్ని ఈ చికెన్ ముక్కల్లోకి వేసి ఒకసారి బాగా కలపండి. ఈ విధంగా మంచిగా కలిపినట్లయితే ప్రతి ముక్కకి ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకునే టైంలోనే దీనిలోకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. మీరు తినే చికెన్ బట్టి, మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేలాగా మరోసారి గరిటెతో బాగా తిప్పుకోండి. మీకు ఎక్స్ట్రా గ్రేవీ కావాలనుకునే వాళ్ళైతే ఇదే టైంలో ఉన్నప్పుడు కర్రీలోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే విడిగా వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు. మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసేసి దీనిలోనే కర్రీలో యాడ్ చేసుకున్నాను. ఇదే టైంలో కర్రీ మీద మూత పెట్టేసి కనీసం ఒక 15 నిమిషాలైనా లో ఫ్లేమ్లో మాత్రం ఉడికించినట్లయితే కూర చాలా బాగుంటుందండి. ఆయిల్ ఎప్పుడు పైకి వస్తుందో ఆ టైం వరకు మీరు కూరను ఉడికించుకోండి. కూరలో ఉన్న ఆయిల్ పైకి వస్తుందంటే కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడినట్లండి. ఈ విధంగా కర్రీలో ఉన్న ఆయిల్ పైకి వచ్చిన తర్వాత నేను కనీసం 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి. చికెన్ మసాలా కాకపోయినా మామూలు మసాలా మీ దగ్గర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి కనీసం 5 నిమిషాలైనా ఉడికించుకోనండి. 5 నిమిషాలు క్లోజ్ చేసి పెట్టుకుంటే మూత ఆ మసాలా మొత్తం కూరకు పట్టి కూర మంచి స్మెల్ వస్తుందండి. దానికోసమే కనీసం 5 నిమిషాలైనా మూత పెట్టుకుని మాత్రం ఉడికించుకోండి. చూపించినట్లు కూర అయితే చాలా బాగుందండి. చాలా సాఫ్ట్ ఉంది. ముక్కలు అయితే ఇంకా చాలా బాగున్నవి. మీరు వీక్లీ వన్స్ కాకపోయినా ఎప్పుడైనా సరే మీకు కుదిరిన టైంలోనే ఇలా రెగ్యులర్ కాకపోయినా సరే ఒక్కసారైనా ఇలా గ్రీన్ చికెన్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంది. మీ పిల్లలు కనుక ఆకుకూరలు తినడం ఇష్టం లేకపోతే ఈ విధంగా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని చికెన్లో వేసి పెట్టేయండి. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.